గం గణపతి నమః. సీతమ్మని పునర్దర్శించిన హనుమ. అస్త్రవిద్యా ప్రవీణుడైన శ్రీరామునకు జయము జయము. మహాబలవంతుడైన లక్ష్మణునకు జయము జయము. రాముని చేత కాపాడబడిన మా రాజు సుగ్రీవునకు జయము జయము అంటూ హనుమ చేస్తున్న గర్జనలు దగ్ధమవుతున్న లంకాపురిలో దశ దిశలా ప్రతిధ్వనించాయి. అంతలో త్రిజట ద్వారా హనుమ లంకా నగరాన్ని దగ్ధం చేయడాన్ని తత్కారణాన్ని తెలుసుకున్న సీతామాత మనస్సులోనే అగ్నిభట్టారకుడికి స్మరించుకుని, అగ్నిదేవా, శ్రీరామదూత హనుమకి నీ దాహక శక్తితో ఎలాంటి ఇబ్బందిని కలిగించకు అని అభ్యర్థించింది. వెనువెంటనే అగ్నిదేవుడు లంకని దగ్ధం చేస్తున్న హనుమ వెంట ఛాయలా పయనిస్తూ తన దహనశక్తి హనుమ దేహాన్ని తాకకుండా ఉపసంహరించుకున్నాడు. లంకానగరం యావత్తూ అగ్ని దగ్ధమవుతున్న అగ్ని తాకని ప్రదేశాలు రెండే. ఒకటి అశోకవనం. ఆ వనంలో శ్రీరామచంద్రుని ధర్మపత్ని సీతాదేవి ఉంది. 2 విభీషణుడి నివాసం. అతడు అంతఃకరణంలోనే శ్రీరామునికి దాసుడైన రామభక్తుడు. అట్టి విభీషణుడు లంకాదహనం చేస్తూ లంకానగరంపై ఆకాశంలో పరిభ్రమిస్తున్న హనుమంతుని చూస్తూ, లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం దేవేంద్రాదినం సమస్తదేవ వినుతం కాకుత్సదూతం భజే అని స్తుతించాడు. ఆ స్తుతులు వింటూ రావణుడు సుగ్రీవుని సమీపించి ఆకాశంలో విహరిస్తున్న హనుమ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అగ్నితో నిర్భయంగా చెలగాటమాడుతున్న ఈ వానరుడు రుద్రాంశ సంభూతుడా లేక రుద్రుడా అన్నాడు విస్మయంగా. విభీషణుడు నిశ్చలంగా చూస్తూ, బ్రహ్మజ్ఞానివి, త్రికాల వేదివి, నీకు తెలియదా అతడు రుద్రుడో భద్రుడో అన్నాడు. రావణుడు గతుక్కుమని, రుద్రుడే అయితే మన లంకలో ఉన్న తన ప్రియసతి శాంకరీదేవిని దర్శించడానికి వచ్చాడేమో అన్నాడు. విభీషణుడు శుష్కమందహాసం చేసి, శాంకరీదేవియా, ఏనాడైతే నీవు సీతాదేవిని చెరపట్టి అశోకవనంలో పెట్టావో ఆనాడే శాంకరీదేవి లంకని విడిచిపోయింది. ఇప్పుడు అక్కడున్నది ఉత్సవ విగ్రహమే అని వ్యాఖ్యానించాడు. రావణుడు ఉక్రోషాన్ని దిగమింగుకుంటూ, మరి మార్గాంతరం అడిగాడు విసుగ్గా. ఉన్నవి 2 రణం లేక శరణం. రణమైనా శరణమైనా నీకు లభించేది మోక్షమే. ఏది సముచితమో నాకు అగ్రజుడివి, రాజువి, నీవే నిర్ణయించుకో అని పలికాడు విభీషణుడు నిర్లిప్తంగా. రావణుడు తల పంకించి, గమ్యం ఒక్కటే అయినప్పుడు వీరమరణం పొందటమే సముచితం, అదే నా నిర్ణయం అని స్పష్టం చేశాడు. విభీషణుడు భారంగా నిట్టూర్పు విడుస్తూ జై శ్రీరామ్ అనుకున్నాడు. అదే సమయంలో జై శ్రీరామ్ అని నినాదిస్తూ సముద్రంలోకి దూకాడు హనుమ. సముద్రజలంతో తన వాలానికున్న అగ్నిజ్వాలల్ని చల్లార్చుకొని స్నానం చేసి మళ్ళీ నింగికెగిరి వాయుయానం చేస్తూ క్షణాల్లో అశోకవనంలోని సీతాదేవి సన్నిధిలో వాలి భక్తిగా ఆమెకి వందనం ఆచరించాడు. నాయనా, నీకు గాయాలు కాలేదు కదా, అగ్నిభట్టారకుడు నిన్ను బాధించలేదు కదా అని అడిగింది సీతమ్మ. మారుతి మందహాసం చేసి, అమ్మా, నువ్వు ఆజ్ఞాపించాక అగ్నిదేవుడేమిటి, కాలుడైనా నన్ను తాకగలడా తల్లి అని ఎదురు ప్రశ్నించాడు. చాల్లే, చేసిన నిర్వాకం. మన స్వామి నిన్ను చూసిరమ్మన్నారా కాల్చిరమ్మన్నారా అని మందలించింది సీతమ్మ. అమ్మా, స్వామి చెప్పిన పని నిన్ను చూశాను, దానికి సాక్ష్యంగా లంకని కాల్చాను. అమ్మా, ఇక ఆ రావణుడిటు రాడు, నిన్ను కన్నెత్తి చూడడు, ఇంతకాలం నిన్ను
నానా హింసలు పెట్టిన ఈ రక్కసి మూకలు ఇక నుంచి నీ అడుగులకి మడుగులొత్తుతారు. అమ్మా, నువ్విక నిశ్చింతగా ఉండు. గడువు ముగియకముందే అరవీర భయంకరుడైన నీ నాథుడు రఘురాముడు, వీర విక్రముడైన లక్ష్మణస్వామి, వీరాధివీరుడైన మా వానర ప్రభువు సుగ్రీవుడు వీరందరినీ ససైన్య సమేతంగా వెంటబెట్టుకుని లంకకి తరలివస్తాడు. రావణ మహాసంగ్రామంలో లంకాధిపతిని నేలకూల్చి నీ చెర విడిపిస్తాడు. నిన్ను సగౌరవంగా తన అంకపీఠం మీదికి చేర్చుకుంటాడు. ఇది తథ్యం 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 అంటూ ముమ్మార్లు నొక్కి వక్కాణించాడు హనుమ. హనుమ, నీకు విజయోస్తు నాయనా. ఇక నీదే భారం. నా స్వామిని నా కళ్ళకి చూపించే బాధ్యత నీదే. నా విన్నపాన్ని ప్రభువుకి విన్నవించి వారిని కార్యోన్ముఖుల్ని చేసి నా ప్రాణం నిలబెట్టు. వెళ్ళిరా హనుమ, విజయోస్తు అని ఆశీస్సులిచ్చింది సీతమ్మ. జై శ్రీరామ్ అని నినాదిస్తూ ఆకాశానికి ఎగిరి వేగంగా వెళ్ళి సముద్ర తీరంలో ఉన్న అరిష్టము అను ఎత్తైన పర్వత శిఖరాగ్రంపై నిలిచి సముద్రం లంఘనం నిమిత్తం మళ్ళీ దీర్ఘకాయాన్ని ధరిస్తూ దేవతలందరినీ పేరు పేరున స్మరించుకొని తన పాద ఘట్టనకి అరిష్టము పర్వతము నుజ్జునుజ్జునవుతుంటే జై శ్రీరామ్ అంటూ అంతరిక్షానికి ఎగిరాడు హనుమాన్.